ఇవ్వరా లేకపోతే చంపేస్తా. కొన్ని టెస్టులు చేయాలి. మీకు మాట చెప్పి. ఇట్స్ ఓకే డాక్టర్. ఆ గౌతమి మాత్రం నన్ను ముంచేలా ఉంది. వస్తుందా రాదా? పాపం కృష్ణవేణి పెళ్లి ఆపిందో లేదో. అన్నా ఏంట్రా? నా ఫోన్ ఒకసారి ఇస్తారా అన్నా? ఎందుకురా? ఒక్క ఫోన్ చేసుకుంటా అన్నా. మేమేమైనా ఫోన్ బూత్ పెట్టుకున్నామేంట్రా? ఫోన్ లేదు గీన్ లేదు, నోరు మూసుకొచ్చా. అది కాదన్నా, నా ఫోన్ పగలగొడితే పగలగొట్టారు. మీ ఫోన్ అయినా ఇవ్వండి అన్నా. అర్జెంట్ అన్నా, పెళ్ళాగిందో లేదో తెలుసుకోవాలన్నా. పెళ్ళాగితే నీకెందుకు, జరిగితే నీకెందుకురా? ముందు శత్రు సార్ ఇక్కడికి వస్తే నీ ప్రాణం ఉంటుందో ఉడుతుందో దాని గురించి ఆలోచించు. ఆఖరి కోరిక ఏదైనా ఉంటే అడుగు. నేను ఏమైపోయినా పర్వాలేదు. నేను అడుగుతుంది కూడా చావుకు దగ్గరైన ఒక అమ్మాయి ఆఖరి కోరికన్నా. ప్లీజ్ అన్నా, రెండు మాటలు మాట్లాడతా అన్నా. నా ఫోన్ ఇవ్వండి అన్నా, ప్లీజ్ అన్నా. అసలు ఏంట్రా నీ నస? రెండు మాటలు అన్నా, ప్లీజ్ అన్నా. కాదనకండి అన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. అన్నా అన్న ప్లీజ్ అన్నా, రెండు ముక్కలు అన్నా, ప్లీజ్ అన్నా. అన్న కాదనకన్నా, ప్లీజ్ అన్నా. ఏంట్రా వీడు నస పెడుతున్నాడు? ప్లీజ్ అన్నా. అన్నా అరవకు, వస్తున్నా అన్నా. త్వరగా మాట్లాడివ్వు. ఇంకా ఎంతసేపు? అయిపోయిందన్నా, రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లేదు. ఒక్క నిమిషం. రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయట్లేదండి. మా కాలంలో పెళ్లిళ్ళు 7 రోజులు జరిగాయి. ఇప్పుడు 7 గంటల్లో జరిగిపోతున్నాయి. ఇక ముందు ముందు 7 నిమిషాల్లో, ఆ తర్వాత 7 సెకండ్లో కూడా జరుగుతాయి. 7 అడుగులు నడవడానికి ఆ టైం చాలు కదా ఆంటీ. ఆ తర్వాత విడాకులు తీసుకోవడానికి కూడా ఇట్టే టైం ఉండదు. విడాకుల తర్వాత మళ్ళీ మా విడాకులకు కూడా ఎక్కువ టైం పట్టదు కదా ఆంటీ. నమ్మారులే పళ్ళన్నీ ఇయ్యని బయట పెట్టి. అయినా శుభమాని పెళ్లి జరిగిన చోటే విడాకులు మారు పెళ్లిళ్ళ గురించి ఎందుకంట? విడాకుల ప్రస్తావన తెచ్చింది నువ్వే కదా. ఏ ఇషిక, గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూద్దామా? ఎందుకమ్మా, రాత్రి శోభన కార్యక్రమం పెట్టుకొని. ఆ కార్యం ఎలాగో ఉంటుందా ఆంటీ. అయినా అక్కడ ఓపెన్ చేసేది గిఫ్ట్లు కాదు కదా. ఆడపిల్లలంటే మీరు నోటికి సిగ్గులేదా? ఆడపిల్లలంటే ఎలా ఉండాలి? నీలా మాత్రం ఉండకూడదు. చిన్నపిల్లలు ఆడపిల్లలు అల్లరి కాక ఇంకేం చేస్తారా ఆంటీ?
అరుపు? మీ కాలంలో ఈ బెడ్ ల్యాంప్లు లేవు కదా ఆంటీ. బెడ్రూమ్ లో బెడ్ ల్యాంప్లు ఎందుకుంటాయో మీకు తెలియదు కదా. ఓ పెద్ద అన్ని మీకే తెలిసినట్టు బెడ్ లైట్లు బెడ్ కాఫీలు మేము ఎరుగుదామమ్మా. గడియారం వచ్చింది రోయ్. గడియారానికి కూడా నవ్వులేమిటే? గడియారం కాదంటీ, అలారం. ఏదైతేనే టైం చూసుకునేదే కదా. కానీ ఈ గిఫ్ట్ ఇచ్చింది గదిలోకి వెళ్ళాక అసలు టైం చూడొద్దు అని. అమ్మో అమ్మో అమ్మా. రే కృష్ణ, ఈ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరో కానీ మరీ తొందరగా ఉన్నట్టున్నారు మీ పాపం చూద్దామని. ఆంటీ దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఎందుకులే అమ్మా, మీ దూకుడు ముందు మేనాడ అంతం. కృష్ణ సీది సైడ్ భలే రొమాంటిక్ గా ఉంది కదూ. రొమాన్స్ కు ముందు భలే ఛాన్స్ దొరికిందిలే ఈ గిఫ్ట్ రూపంలో. ఇంతకు మించిన ఇన్స్పిరేషన్ మీకు ఉండదురా. ఎవరో మంచి టేస్ట్ ఉన్న వాళ్ళే ప్రజెంట్ చేశారనుకుంటా. కరెక్ట్. కృష్ణ బావా కృష్ణుడు, ఇషిక ఏమో రాధా. ఆపండర్రా, మీ వెధవ మాటలు వెక్కిలి చేష్టలు తెలిసి తెలియకుండా వాక్కండి. రాధాకృష్ణులు శృంగారమూర్తులు కాదు, పవిత్ర ప్రేమమూర్తులు. మీరు అనుకున్నట్టు వారి మధ్య ఉన్నది భూతు సంబంధం కాదు, అనునిత్యమైన ప్రేమానుబంధం. అసలు మీకు ఓ విషయం తెలుసా? రాధాకృష్ణులు భార్యాభర్తలు కాదు. రాధకి కృష్ణుడిపై మూగ ప్రేమ, కృష్ణుడికి రాధపై ఉన్నది ప్రేమతో కూడిన గౌరవం. పవిత్రమైన ప్రేమకు ఆ ఇద్దరు నిర్వచనం. నిష్కలమైన ప్రేమ ఏ ఇద్దరి మధ్య ఉన్నా
వాళ్ళు రాధాకృష్ణులే, వాళ్ళు రాధాకృష్ణులే, రాధాకృష్ణులే, రాధాకృష్ణులే. లక్ష్మి, నీ దగ్గర ఇంత ఇన్ఫర్మేషన్ ఉందని నాకు తెలియదు సుమి. నువ్వు చాలా గ్రేట్. మీ తరానికి తెలియని విషయాలు మా తరానికి చాలా తెలుసర్రా. తెలియని విషయాల గురించి మీరు చెడుగా మాట్లాడకూడదు, తెలిసిన విషయాల గురించి మేము మౌనంగా ఉండకూడదు, అందుకనే చెప్పారు. హలో సార్, వీడేదో మీతో మాట్లాడాలని గొడవ చేస్తున్నాడు సార్. ఏం చేయమంటారు సార్? తర్వాత మాట్లాడతానని చెప్పు. సార్ ఒక్క మాట సార్, ఒకే ఒక్క మాట సార్, ప్లీజ్ ఒక్కసారి భయ్యా. వాడికి ఇవ్వు. సార్ పెళ్ళి ఆపారా సార్? లేదు, జరిగిపోయింది. పెళ్ళి జరిగిపోయిందా? ఎలా జరిగింది సార్? కృష్ణని మోసం చేసి పెళ్లి చేస్తున్నారని నేను మీకు చెప్పాను కదా సార్. ఎందుకు ఆపలేదు సార్ మీరు? ఎందుకు ఆపలేదు? ఆ పెళ్ళికి జరిగిపోయింది. ఎంత పని చేశారు సార్. తన ఆఖరి కొరకు సార్ ఇది. తీర్చకుండానే అన్యాయం చేశారు. ఆఖరి కోరికేంటి? తనెవరు? కృష్ణవేణి సార్. పెళ్ళప్పడానికి తను కూడా అక్కడికి వచ్చింది. తనెందుకు పెళ్ళాపాలనుకుంది? ఎందుకంటే వాళ్ళక్కడ కృష్ణ ప్రేమించాడు సార్. కృష్ణవేణి వాళ్ళకంటే కృష్ణకు ప్రాణం సార్. చిన్నప్పటి నుంచి ప్రేమ సార్. కృష్ణవేణికి కూడా కృష్ణ ఎంతో సాయం చేశాడు సార్. వాళ్ళక్కను కృష్ణను కలపాలని కృష్ణవేణి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అక్కడికి వచ్చింది సార్. కానీ దేవుడు దుర్మార్గుడు సార్. కృష్ణవేణి ఆఖరి కోరిక తీర్చలేకపోయాడు. నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. తనంటే నాకు చిన్నప్పటి నుంచి ప్రేమ. సార్, అక్కడ మీరు ఆ అమ్మాయిని చూసారా సార్? తను బతికే ఉందా సార్? తను చాలా ప్రమాదంలో ఉంది సార్. ఫోన్ చేస్తుంటే తీయట్లేదు. నాకు భయంగా ఉంది సార్. ఒకసారి తనకి ఫోన్ ఇవ్వండి సార్. అక్కడే ఉంటే మాట్లాడతాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఆ అమ్మాయికి ఏమైంది? తనకి క్యాన్సర్ సార్. ఇంకా ఎక్కువ రోజులు బతకదు. తను చనిపోతుందని తెలిసిన తన ప్రాణాల కన్నా అక్క జీవితమే ముఖ్యం అనుకొని అక్కడికి వచ్చింది సార్. తన
కుటుంబానికి ఎంతో సాయం చేసిన కృష్ణ దోషి కాకూడదని, మోసపోకూడదని వచ్చింది సార్. కృష్ణ ప్రేమను బతికించాలని వచ్చింది సార్. క్యాన్సర్ రూపంలో చావు తరుముకు వస్తున్నా లెక్క చేయకుండా వచ్చింది సార్. లెక్క చేయకుండా వచ్చింది. కానీ కానీ ఎంత ఆరాటపడ్డా తనకు ఫలితం దక్కలేదు. తన ప్రయత్నం, తన పోరాటం వృధా అయిపోయింది. తప్పు చేశారు సార్, తప్పు చేశారు. సార్, పేషెంట్ మీకు ఏమవుతుంది? ఎందుకు? ఐఎమ్ సారీ టు సే దిస్, ఆ అమ్మాయికి క్యాన్సర్. తనకి క్యాన్సర్ సార్. వ్యాధి బాగా ముదిరిపోయింది. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్. ట్రీట్మెంట్ చేసినా బ్రతుకుతుందన్న గ్యారంటీ లేదు. ఇంకా ఎక్కువ రోజులు బతకదు. సార్, ఐఎమ్ సారీ, అడ్మిషన్ ఫామ్లో పేషెంట్ పేరు, రిలేషను మీరు రాయలేదు. అందుకని తన పేరు కృష్ణవేణి. తన నా రిలేటివ్. తను బ్రతకాలి. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. నా రిలేటివ్ బ్రతకాలి డాక్టర్. ఓకే, మా ప్రయత్నం మేము చేస్తాం. ధైర్యంగా ఉండండి. మండపం నుంచి నేను ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు నువ్వెవరో నాకు తెలియదమ్మా. ఇప్పుడు తెలిసింది నువ్వు మా బావ కృష్ణకు దగ్గర మనిషివని. నువ్వు ఈ ప్రపంచానికి దూరం కాబోతున్నావని కూడా నాకు ఇప్పుడే తెలిసింది. కానీ నేను ఎక్కడికి వెళ్ళనివ్వనమ్మా. ఈ క్షణం నుంచి నువ్వు నా చెల్లెలతో సమానం. కృష్ణ ప్రేమను దక్కించడానికి నీ అక్క కోసం నువ్వు పడిన ఆరాటం, చేసిన పోరాటం నన్ను కదిలించాయి. తాత్కాలికంగా నీ కోరిక నెరవేరకపోయినా నువ్వు ఆరోగ్యవంతురాలుగా నిన్ను నూరేళ్ళు నీ జీవితాన్ని సొంతం చేసుకునేలా నేను చేస్తాను. I promise you.
వాళ్ళు రాధాకృష్ణులే. నాపై నీకు కోపం ఉన్నా, నీతో నాకు స్నేహం ఉన్నా, ఉన్నది నిష్కల్మషమైన ప్రేమే గౌతమి. కానీ ఈ ఫోటోలో మాత్రమే మనం రాధాకృష్ణులు. నిజ జీవితంలో తూర్పు పడమరలో ఎప్పటికీ మనం కలుసుకోలేం. బావగారండి ఇక్కడున్నారా? బావగారండి, మరి అదేమో మీకు ఫోన్ వచ్చిందండి. వాళ్ళు ఎవరు? ఏమో నాకేం తెలుసు. సరే వస్తున్నాను, నువ్వు పద. అలాగే లైన్లో ఉన్నారు.